అంటే అందుకే కర్మబంధము నుండి నేను ఎలా బయటపడాలి ఇది ప్రశ్న. కర్మ ఉన్నంత వరకు నీకు జన్మ తప్పదు, జన్మిస్తే మరణం తప్పదు, ఈ సంసారం కదండి. మరి కర్మబంధం నుంచి నేను ఎలా బయటపడాలి? దానికి సొల్యూషన్ ఏం చెప్పారంటే కర్మణ్యేవ ఆధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే ఏంటి? నువ్వు జస్ట్ బాధ్యత కర్తవ్యంగా చేసేసే, రిజల్ట్ ఏమొచ్చినా నీకు అనవసరం. రిజల్ట్ మీ చేతులు లేదు కదా. ఇప్పుడు స్టూడెంట్ వెళ్తాడు ఎగ్జామ్కి, చదువుకొని వెళ్ళడం ఆయన యొక్క బాధ్యత. రిజల్ట్ నా ఫస్ట్ ర్యాంక్ వస్తుందా, సెకండ్ ర్యాంక్ వస్తుందా, నేను అనుకున్న ప్రశ్నలు వస్తాయా లేదా, నేను పాస్ అవుతాను లేదా, ఇవన్నీ అది నన్ ఆఫ్ ఈజ్ బిజినెస్. కాబట్టి అలాగ చేసి అందుకే సో కర్మ ఫలితం మీద నాకు అధికారం లేదు కాబట్టి నేను కర్మ చెయ్యను అలా అనుకోకూడదు అన్నారు. మళ్ళీ నువ్వు కర్మ ఫలానికి కారణము కారాదు అన్నారు దాంట్లో. అందువలన కర్మ చేసేటప్పుడు కర్తృత్వ భావన ఈశ్వరునికి ఇచ్చే అన్నారు. అందుకే ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం రమణ మహర్షి చెప్పారు. ఇది ఉపదేశాలను ఏంటి? నువ్వు చేసే ప్రతి పని కర్మ, నువ్వు కర్తవ కాదు, ఈశ్వరుడికి అర్పితంగా చేసే. వచ్చిన రిజల్ట్ ఏముంది? ఈశ్వర ప్రసాదంగా తీసుకో. ఈశ్వరార్చనము ఈశ్వర ప్రసాదం. అలాంటి నువ్వు ఎన్ని కర్మలు చేసినా నీకు కర్మఫలము అంటదు. మరి వెనక ఉన్నటువంటి సంచిత కర్మ సంగతి ఏంటి స్వామీజీ? ఇప్పుడైతే నాకు అంటడం లేదు, కరెక్టే, మరి వాటి సంగతి ఏమిటి? అసలు నువ్వు ఎప్పుడూ కర్తవ కాదు, నువ్వు అసలు ఎప్పుడు జీవాత్మ కానే కాదు, ఉన్నది ఈ ప్రకృతి ద్వారా వచ్చింది, కానీ ప్రకృతిని నువ్వు వెనకుండా ఆడిస్తున్న ఆత్మస్వరూపానివి అనే జ్ఞానం తెలుసుకున్న రోజున జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భస్మసాత్ కురుతే తథా. అనాది కాలంగా చీకటిగా ఉన్నటువంటి గుహ ఒక్కసారి క్యాండిల్ వెలిగిస్తే చీకటి ఏమైందండి? ఏమైందండి? మొత్తం వెలుగైపోయింది. వెలుగైందా? అదేంటండి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చీకటి ఒక్కసారి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. అందువలన మీకు జన్మ జన్మాంతరంలో ఉన్నటువంటి సంచిత ఆ కర్మ కూడా ఒక్కసారి ఆత్మజ్ఞానంతో దగ్ధమైంది. మరి ఆగామి కర్మలు జనరేట్ అవ్వట్లేదు. ఎందుకు? నేను కర్తగా చేయట్లేదు కదా. మరి ప్రారంధ కర్మ సంగతి ఏంటి స్వామీజీ? ప్రారంధ కర్మ వలన శరీరం వచ్చింది కాబట్టి ఆ పుణ్యపాపాలు అనుభవాల ద్వారా అయ్యేంత వరకు జ్ఞానికి కూడా శరీరం ఉంటుంది. అందుకే జ్ఞాని శరీరముతో తాదాత్మ్యము చెందరు. అందువలన శరీరాన్ని కూడా సాక్షిగా చూస్తుంటారు జ్ఞాని. అప్పుడేమవుతుంది? సంచిత కర్మ దగ్ధమయ్యింది. సంచిత కర్మ వినాశక లింగం, లింగాష్టం చదువుతాం మనం. అందువలన సంచిత కర్మ పోయింది, ఆగామి కర్మ జనరేట్ అవ్వట్లేదు. ఎందుకు? నేను కర్తగా చేస్తే కదా. నేను అంతా ఈశ్వరు చేతులు మీరు ఇన్స్ట్రుమెంట్ అయిపోయారు, ఆయన చూసుకుంటాడు. అంటే సృష్టి మొత్తం చేసే కర్మ సమష్టి కర్మ, ఒక వ్యక్తి చేస్తే వ్యక్తిగత కర్మ. అందువల్ల సృష్టి ఈశ్వర సమష్టి కర్మలు అనమాట. అవి సమష్టి జీవుల యొక్క కర్మే సృష్టి. అందువల్ల ఈశ్వరుడు సృష్టికి కారణం కాదు. మనం ఏ కర్మ చేస్తే అదే రిజల్ట్. అందుమూలంగా ఈ కర్మబంధం నుంచి మనం బయటపడాలంటే బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస. అందువలన బ్రహ్మని పరమాత్మ యందు ఆదాయ అర్పించినట్టు అన్ని కర్మలకి అటాచ్మెంట్ లేకుండా చేసేసే. నా లిప్పితే పాపేన, నువ్వు పాపముకి అంటవు. ఎలాగా? బురదలోను నీటిలో ఉన్నటువంటి పద్మపత్ర ఎలాగైతే అంటకంటుంటుందో. మీరు సమాజంలో ఉంటారు, మరి సమాజం మీలో ఉండదు. మీరు సంసార సాగరంలో ఉంటారు, సంసార సాగరం మీలో ప్రవేశించదు. ఎలా? బోట్ నీటిలో ఉంటుంది, కానీ నీరు బోట్లో ఉండకూడదు. రామకృష్ణ పరమహంస చెప్పారు, బోట్ నీటిలోనే ఉంటుంది నాయన, కానీ నీరు మాత్రం బోట్లో ప్రవేశించకూడదు. నువ్వు సంసార సమాజంలో ఉంటావు, ఆ సంసారం నీలో రానీయకు అన్నారు ఆయన. అందువలన ఈ విధంగా కర్మ రహస్యం తెలుసుకుంటే మీరు చేసే ప్రతి శారీరక కర్మ, వాచక కర్మ, మానసిక కర్మ, 3 రకాల కర్మలు కూడా నేను చేయడం లేదు, ఈశ్వర అర్పణం, ఆయన ఇష్టం. రిజల్ట్ ఏదొచ్చినా ప్రసాదం. అలా చేయడం వలన మీరు కర్మబంధానికి చిక్కరు. ఆ స్వరూపతత్వం తెలుసుకున్నప్పుడు, అందుకే 3 విధానాలు చెప్పారు మన స్టెప్స్.
ఫస్ట్ కర్మయోగం. ఈ విధంగా ఈశ్వరార్పణంగా సత్కర్మలు చెయ్యాలి. అప్పుడు అంతఃకరణ శుద్ధి అవుతుంది. అప్పుడు ఈశ్వరుని ఉపాసన భక్తి రూపంగా అప్పుడు ఏకాగ్ర సిద్ధిస్తుంది. అప్పుడు ఈశ్వర స్వరూప తత్వ జ్ఞానం తెలుసుకుంటే నాలోనే ఈశ్వర ప్రకాశిస్తున్నాడు. నాలోనే కాదు, సకల సృష్టి అంతా కూడాను అంతర్యామిగా ప్రకాశిస్తున్నాడు. మొత్తం భారతదేశంలో బల్బు వెనుక ఉన్న కరెంటు వేరు, అమెరికాలో బల్బు వెనుక ఉన్న కరెంటు వేరా? ఆ విధంగా సకల శరీరాల వెనుక ఉన్నది ఒకటే పరమాత్మ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సకల ప్రాణులు సమానంగా పరమాత్మ ఉన్నది. అయితే మరి వీళ్ళు దుర్మార్గంగా మంచి చెడులు, ఒకరు ఏడుస్తున్నారు, ఒకరు నవ్వుతున్నారు. ఏంటి? ఇవన్నీ కూడా స్వప్నం. స్వప్నంలో కొంతమంది ఏడుస్తుంటారు, కొట్టుకుంటారు, తిడతారు, అనేక రకాలు జరుగుతున్నాయి. కానీ స్వప్నం నుంచి మీరు మేల్కొన్న తర్వాత ఉన్నాయా? అంటే స్వప్నం నుండి మేల్కొన్న వ్యక్తికి ఎలాగైతే అంతవో ఇది దీర్ఘ స్వప్నం. దీని నుండి మీరు జస్ట్ సాక్షిగా పైకి వస్తే ఇక్కడ ఉన్న వ్యవహారాలు దానికి అంటవు. అందుకే దాన్ని ప్రాతిభాసిక సత్తా అన్నారు స్వప్నాన్ని, దీని వ్యావహారిక సత్తా అన్నారు. ఈ వ్యావహారం మనం మాట్లాడుతున్నది. దీనికంటే ఇంకొకటి ఉన్నది, దాని పారమార్థిక సత్తా, హైయెస్ట్ సత్యం అది. దాని నుండి ఆ దృష్టిలో నువ్వు చూస్తే నీకు ప్రతీది కూడా చిన్నదైపోతుంది. అందుకే ఈ ఆకాశం స్పేస్లో ఒక్క ఒంటరిగా ఒక వ్యక్తి ఎక్కడో సుదూరం ఉంటేనే భయపడతారు. మరి స్పేస్లో సునీతా విలియమ్స్ 288 రోజులు స్పేస్లో ఉండిపోయారు. ఆవిడ ఎలా ఉండగలిగారండి? ఇప్పుడు చనిపోవాలి యాక్చువల్లీ, అంత భయంకరమైనటువంటి అసలు భూగోళంకి తెలిసిపోయింది, ఇంకా ఆవిడ వస్తారో రాదనే డౌట్. అలాంటి పరిస్థితుల్లో 288 రోజులు ఎలా ఉన్నారంటే ఆవిడ ఒక మాట చెప్పారు. ఫస్ట్ మాట, నాతో పాటు భగవద్గీతను తీసుకెళ్ళాను. వినాయకుడిని, భగవద్గీత, వినాయక విగ్రహమూర్తిని, భగవద్గీత, కొన్ని ఉపనిషత్తులు నాతో పాటు తీసుకెళ్ళాక అప్పుడు ఆవిడికి ఏమి జ్ఞానోదయం అయ్యిందంటే మొత్తం యావత్తు స్పేస్ అంతా కూడా నాలో ఒక చిన్న డ్రాప్లెట్. ఎందుకు? ఈ యావత్తు స్పేస్ కూడా ఆత్మ నుండే ఉద్భవించింది కాబట్టి. ఎప్పుడైతే యూ బికమ్ బిగ్, మరి మీకు భయం మరి ఉండదు. యూ బికమ్ ఏ ఫియర్లెస్నెస్. దట్ ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్. స్వామి వివేకానంద చెప్పారు. అందువలన భగవద్గీత అనేది నీకు యావత్ ఈ పంచభూతములతో కూడి ఉన్నటువంటి జగత్తు కంటే నేనే జగత్తుకు స్వామిను అనే తత్వాన్ని నీకు అందిస్తుంది భగవద్గీత. అందుకే కృష్ణ పరమాత్మ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆయన చిరునవ్వు ఎప్పుడు చెదరలేదు. అయ్యో రామ, మొత్తం యాదవులందరూ సర్వనాశనం అయిపోతున్నారు, అదే చిరునవ్వు. మహాభారత యుద్ధ సమయంలో అదే చిరునవ్వు. మరి దేవకి వసుదేవులు బందీలు అయ్యారు, అదే చిరునవ్వు. ఆయన చిరునవ్వు ఇప్పుడు మారలేదు. ఎందుకు? అదంతా ఆయన చుట్టూ ఒక లీల, ఒక డ్రీమ్, ఒక సినిమా. జగత కల్పన, జీవ కల్పన, ఆల్ దిశ కల్పన, దీర్ఘ స్వప్న, ఆల్ ది జాలం, ఆల్ ది జగ్లర్ డీడ్స్, ఆల్ దిస్ మాయా థాట్, ఆల్ దిస్ మాయా స్ట్రీట్. నథింగ్ ఎగ్జిస్ట్, నథింగ్ బిలాంగ్స్ టు యూ. You are neither mind nor body, immortal self you are. అది స్వామి శివానంద ఈజ్ ద గ్రేటెస్ట్ యోగి ఇన్ రిషికేష్. స్వామి శివానంద ఆశ్రమం, డివైన్ లైఫ్ సొసైటీ. డివైన్ లైఫ్ రామ్జోలా పక్కన ఉంటుంది. రామ్జోలా వారు నిర్మించింది 1987లో నిర్మించారు. అంటే 100 సంవత్సరాలు సెంటినరీ సెలబ్రేషన్స్ శివానంద. 1887 ఈజ్ బర్త్డే యాక్చువల్లీ. అలా